అవు సార్, నేను కొమిరిని కలిసినట్లు మేము ఏడున్నట్టు మీకు ఎట్లా తెలిసింది? ఎట్లా వచ్చారు? మస్తు కొట్టినరా మీ ఊడు. ఆడు పారిపోయినాక ఊళ్ళో ఎవరన్నా కలవాలంటే నిన్నే కలుస్తాడని నాకు తెలుసు. అందుకే నీకే తెలవకుండా నీ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసిన. నువ్వు ఏడున్నా నీ లొకేషన్ నాకు తెలుస్తుంది. శబరికి వచ్చిన మీ వాళ్ళు 2 దినాలుగా నువ్వు కనిపిస్తలేని చెప్పిండ్రు. నీ ఫోన్ కూడా 2 దినాలు స్విచ్ ఆఫే ఉండే. అప్పుడే అనుకున్నా నువ్వు కొమిరి గారిని కలిసి ఉంటావని. నేను నువ్వు ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే నీ లొకేషన్ నాకు అనిపించింది. ఇప్పుడు ఆయన పట్టుకొని ఏం చేస్తారు సార్? కొమిరిగాడు ముందు లెక్క లేడు సార్. ఆడు మా కొమిరిగాడు కాదు సార్. ఇప్పుడు ఆడు వేరే ఊర్లో కవిత బదులు సర్పంచ్ బిడ్డని చంపి ఈడ తీసుకొచ్చి కవితనే చంపిండు. ఆడు ముందు లెక్క లేడు సార్. గా నిధి పిచ్చి పట్టింది సార్ ఆడికి. బల్జా నీకు విషయం చెప్పాలి. గుండె గట్టిగా చేసుకో. కొమ్మరిగాడికి తీసుకొచ్చి చంపింది కవితను కాదు, నీ పెండ్లం రావులని. ఆ రోజు రాత్రి కొమరిగాడు కవితను బతికించుకోనికి విరుగుడు పూజ చేస్తున్నప్పుడు విరుగుడు పూజ చేస్తుండగా మంత్రాలు ఉచ్చరించుడు ఆపడంతో కవిత ఆడనే చచ్చింది. కవిత సచిందనిగా కుమిరిగానికి తెలిస్తే గాడెన్నడూ ఆ నిధికి అర్హత పొందలేడు. నిధిని తీయాలంటే కవిత బంధాన్ని ఆడే తెంచుకోవాలి. కుమరి, గీడ పూజ పూర్తయింది. రేపటి పూజకు సిద్ధంగా. రేపు దవాఖానగా బిడ్డ సస్తది. గా బిడ్డ చితికాడ రేణుక అవతారంలో ఆఖరి ప్రక్రియ నువ్వు స్వయంగా చేసి మర్నాడు ఉదయమే రైల్వే స్టేషన్ కాడికిరా. మనూర్ల కాదు, పక్కూర్లా కవితకు నేను నచ్చజెప్పి తోలుకొని వస్తా. గిప్పుడు వెనక్కి తిరగకుండా నిమ్మలంగా ఇంటికి పో. అదే రోజు రాత్రి పెదనాన్న కవిత వెంట్రుకలతో తాయెత్తు కవిత చర్మంతో మంత్రించిన జలం చేసిండు. అది కొమరిగానికి కూడా తెలియని అరుదైన ప్రక్రియ, వశీకరణ ప్రక్రియ, మాయి తోట్రం. ఏంది మామ జల్దీ రమ్మని కబురు చేసినావు? చెప్పేది మంచిగిన బిడ్డ. గానాడు నీకు ఇచ్చిన మాట ఇప్పుడు నిజం చేస్తున్నా. కుమ్రిగాంతో బతకాలనే నీ ఆశ గిప్పుడు తీరుతుంది. నే చెప్పినట్లు చేస్తే. ఏం చేయాలి మామ? ఆడు నిన్ను ఎట్లా పిలిచినా వల్కు. ఆడు ఏడికి తీసుకుపోతే ఆడిగిపో. కొన్ని దినాలు ఆడు నీతో ఉండేటట్టు నే చేస్తా. గా కొన్ని దినాల్లో వాంతో నువ్వు బిడ్డను గాను. ఆ తర్వాత ఆడిని నిడవడు. బాగా ఆలోచించి గాంతో బయలుదేరు.
గట్లనే మామ. ఈ తీర్థం రోజు పొద్దుగాల సాయంత్రం కుమిరిగానికి 2 చెంచాల మందం తాపి కుమిరిగానికి వీలైనంత వరకు నీ ముఖం చూపియకు. తర్వాత అదే సర్దుకుంటుంది. రేపటి పొద్దుగాల బండి పోవాలి. సిద్ధంగుండు. గట్లనే మామ. నీకంత మంచి అవుతుంది. కవిత ఇది ఆ తాయెత్తు జలం వల్ల కుమ్రికి రాముల కవితలా కనపడడం మొదలైంది. భద్రం బిడ్డ. ఇక ఊరి కవిత అనుకొని రాములని కేరళ తీసుకుపోయిండు. కవిత అనుకుని రాములకి దగ్గరయ్యిండు. ఇంటి ముంగట పిల్లి చచ్చిపడింది. ఏదైనా కీడైతుందని భయమైతుందయ్యా. కవిత అనుకొని రాములని సంపిండు. ఏం మాట్లాడుతున్నావురా? సార్ సార్ రాముల చచ్చిపోలేదు సార్. రాముల కోడికంతు ఇక్కడికే వచ్చింది సార్. రాములకి పెద్దడానికి సంబంధం ఏంటి సార్? సంబంధం ఏంటి సార్? రాముల కొమురిగాని పెదనాన్నకు మేనకోడలైతుంది. నెలలు నిండకుండా పుట్టడం వల్ల మానసిక ఎదుగుదల ఉండదని చెప్పారు డాక్టర్లు. అందుకే ఆయన రాముల్ని అందరికీ దూరం పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ చదివించిండు. ఎప్పుడు చూసిందో కానీ ఓ రోజు కొమురిగాని చూసింది. ఆడు తనకి బావైతాడని తెలిసి ఆడి మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది. అట్లుండగా ఒకరోజు రాములకి ఏమైందమ్మా? ఏమైందో తెలీదు. ఇన్ని రోజులు ట్రీట్మెంట్కి నార్మల్గానే రెస్పాండ్ అయింది. బెటర్ అవుతుందన్న టైంకి చేయి కోసేసుకుంది. మీరేం చెప్తారో తెలీదు. తను ఈ టైంలో మెంటల్గా హర్ట్ అవ్వకుండా చూసుకోండి. లేకపోతే ఇన్నేళ్లుగా చేస్తున్న ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. మామా వచ్చినావా? బావేడి బావరాలే? ఏం చేసుకున్నావే? ఏంది ఇదంతా? నువ్వు ఎప్పుడు గింతే. నువ్వు వస్తావు అని బావని తోలుకరావు. నేనేం అడుగుతున్నా, నువ్వే చెప్తున్నావు. బావ రాడు. బావ ఎప్పుడు రాడు. అబ్బా వస్తాలేవే. నువ్వు గిసువంటి పిచ్చి పనులు చేస్తుంటే నేను కానీ ఎట్ట తోలుకు రావాలి? బావ పేరు రాసుకుందాం అనుకున్నా, కానీ ఆ లోపే వీళ్ళని తోలుకొచ్చేసారు. ఎంత ఇష్టం ఉంటే గిట్ల చేతులు కోసుకోవాలా? బావ పక్కన లేడు కదా, గందుకే రాసుకున్నా. మళ్ళోసారి గిసుంటి పిచ్చి పనులు చేస్తే నేను కూడా నీ తానికి రాను.
బావంటే ఇష్టం కదా. ఇష్టమైతే గిట్లా చేస్తారా? ఇగో నువ్వు మంచిగా చదువుకుంటే బావ నీ తానికి తొలికొస్తా. తొలకొస్తావా? బావని నిజంగా తొలకొస్తావా? తోలుకొస్తా, కానీ గిట్లా కాదు, నువ్వు మంచిగా చదివితేనే. అయితే నేను చదువుకుంటా, మంచి చదువుకుంటా. పదేళ్ల తర్వాత పెదనాన్నకు తెలియకుండా కొమరి లక్ష్మిని పెళ్లి చేసుకుంటూ రామ్లా, నా మాట వినవే రామ్లా. బావ వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు వానికి దూరమైనట్టు కాదు, కానీ ఎట్లయినా నీ తానికి వచ్చేటట్టు నే చేస్తా. నమ్మకం ఉంచు, నువ్వు గాని పక్కనే ఉండేటట్టు చూస్తా. నిన్ను కొమిరిగాన్ని కలిపే బాధ్యత నాది. చిన్నప్పటి సంధి రాములని దూరంగా పెంచడం వల్ల రాముల తనకి మరదలవుతుందని కొమరిగానికి కూడా తెలియదు. ఇవన్నీ తెలిసిన పెదనాన్న రాములని నీకిచ్చి పెళ్లి చేసి కొమరిగాని ఇంటి పక్కనే పెట్టిండు. నా జీవితం ఎందుకు ఎట్లయిందో అర్థమైతలేదు సార్. మీరు చెప్పినవన్నీ అబద్ధాలైతే మంచిగా కూడా అనిపిస్తుంది. అయినా ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు సార్? సిమ్రన్ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తన దోస్తుని కలవనీకి హైదరాబాద్ పోయినా. ప్రతి గుడికి ఒక హిస్టరీ ఉంటుంది, బట్ మీ ఊరి గుడి మాత్రం మిస్టరీగా ఉంది. సిమ్రన్ ఈ గుడిలో రీసెర్చ్ చేసిన రిజల్ట్స్ నాకు కూడా పంపింది. ట్రావెన్కోర్ వాళ్లే ఈ గుడి కట్టించారు, బట్ వాళ్ళు కట్టించిన అన్ని గుళ్ళ కంటే ఈ గుడి చాలా డిఫరెంట్గా ఉంది. యు నో వాట్? గర్భగుడి భాగం మొత్తం మ్యాగ్నెటిక్ బ్రిక్స్తో కట్టించారు. దే యూజ్ లా ఆఫ్ లారెన్స్. నాకు తెలిసి మీ ఊరి హిస్టరీలో ఎప్పుడూ పిడుగుపడుండదు, బికాస్ ఎప్పుడు మీ ఊర్లో పిడుగుపడినా ఈ గర్భగుడి భాగం దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. పిడుగుపడటం వల్ల దీస్ మెటల్స్ ఫార్మ్ అ కోట్ ఆఫ్ ఇరీడియం అరౌండ్ దెమ్, మెయిన్గా బ్రాన్స్. లా ఆఫ్ ఇనర్ట్నెస్, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. అంతా గుళ్ళోనే ఉందంటావు. రెడ్డి సావు, నీ ఫ్రెండ్ కనపడకుండా పోడు, అన్నిటికీ గుడితోనే సంబంధం ఉండాలి. ఎస్ సార్. ఈ కథలన్నిటికీ సమాధానం కావాలంటే ముందు మనం ఆ గుడికి పోవాలి. మేము ఇంకా కనుక్కోవాల్సిన చాలా ఉన్నాయి. మీతో ఏమన్నా అవసరం ఉంటే మళ్ళీ కలుస్తాం. షూర్. మంచిది. బాగా రీసెర్చ్ చేసిండ్రు. గాలి సోకుండా ఉండని కట్టినాం, మామిచ్చిండు. ఆ గుడిలో కనపడ్డ గవ్వను తీసుకొని కొమరి గాని పెదనాన్న తానికి పోయినా. ఆయనకెళ్ళి ఈ కథ అంతా తెలిసింది. గది నిజమో కదా తెలుసుకోనీకి రాములకి నువ్వు పంపిన పైసలు విత్డ్రా అయినా చూస్తే కేరళ అని కన్ఫర్మ్ అయింది. నిజమే, కొమరిగడు ముందు లెక్కలేడు. తెలిసి చేస్తుండో తెలియక చేస్తుండో తెలియదు, కానీ తప్పు మీద తప్పు చేస్తుండు. ఇంకో 2 దినాల్లో పుణ్యం ఉంది.
ఈ పుణ్యంలో గాడు ఇంకో తప్పు చేయకుండా మనమే చూసుకోవాలి.